నార్త్ ఇండియాలో ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఒడిశా ఈ ప్రాంతాలు మొత్తం కూడా అట్టుడికిపోతూ ఉన్నాయి. ఉత్తరాఖండ్లో రోడ్లు, నివాస ప్రాంతాలు, షాపులు ఇతరత్రన్నీ కూడా జలమయమైపోయాయి. వరదలకు భవనాలు కొట్టుకుపోయాయి, వాహనాలన్నీ కూడా పూర్తిగా కొట్టుకుపోయాయి, వాహనాలన్నీ కూడా పూర్తిగా కూలిపోయాయి, ఆ చిత్రాలన్నీ కొట్టుకుపోతూ ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్లో 3 రోజుల్లో 12 సార్లు ఆకస్మికంగా వరదలు వచ్చాయట. మనాలిలో బియాస్ నది బీభత్సం సృష్టిస్తోంది. రైసన్ టోల్ ప్లాజాను నదీ ప్రవాహం ముంచెత్తింది. ఇక పంజాబ్లో అటు ఆర్మీ రంగంలోకి దిగింది, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హర్యానాలో వాహనాలు పూర్తిగా కొట్టుకుపోయాయి. ఒడిశాలోని పలు ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఆ ఏరియాలన్నీ మొత్తం కూడా జలమయమైపోయాయి. మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన ఉత్తరాఖండ్ అది. ఉత్తరాఖండ్లో పరిస్థితి చూడండి, నడుముల్లోతు నీళ్లు చేరుకున్నాయి. ప్రజలంతా ఒకరినొకరు సహాయం చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉన్నారు. ఇంకో చోట అక్కడ భారీగా నదీ ప్రవాహం, బహుశా అది చెరువు కట్ట తెగిపోయి ఉంటుంది, లేదా అందులో వాళ్ళు కొట్టుకుపోతున్న వాళ్ళందరినీ కూడా కాపాడే ప్రయత్నం ఇరువైపుల నుంచి చేస్తూ ఉన్నారు. సో ఒడిశాలో చాలా భయంకరమైనటువంటి వర్షాలు కురిశాయి. సో ఆ భారీ వర్షాల నేపథ్యం చూడండి, తాడి చెట్టు లాంటివే, కొబ్బరి చెట్టు, తాడి చెట్టు లాంటివే సగం వరకు మునిగిపోయాయని అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి.